జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి గారు కూడా మనతో పాటు ఉన్నారు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ. బొలిశెట్టి గారు, ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ ఎన్నికల హీట్ ఆల్రెడీ అవునన్నా కాదన్నా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే కోస్తా తీరానికి ఎన్నికల వేడి తాకింది. ఇప్పుడు మీరు ఆల్రెడీ పొత్తులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం ప్రకటించేస్తున్నారు. మొన్న రాజమండ్రిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సందర్భంలోనే ఈ రోజున ఈ పొత్తు పెట్టుకుని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రెండు పార్టీలని కలపడమే మీ పార్టీ ముందు ఉన్నటువంటి అతిపెద్ద టాస్కా అంటే ఏమంటారు? అది టాస్క్ కాదండి. కళ్యాణ్ గారికి ఇద్దరూ సఖ్యతగానే ఉన్నారు. ఎందుకంటే అటు మోడీ గారితో ఎంత సంబంధం ఉందో, ఇటు పవన్ గారు ఉంటే మొన్న జైల్లోకి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించిన, అంటే ముఖ్యంగా ఐటీని అభివృద్ధి చేసిన అతను అంత అంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి చూసారనుకోండి, ఎక్కడ చూసినా మనం న్యూయార్క్లోనో ఎక్కడ ఫారెన్ సిటీలో ఉన్నట్టు అంత డెవలప్ అయిపోయింది హైటెక్ సిటీ ఏరియా. ఆ విజన్ అంతా చేసిన వ్యక్తిని ఇలాగ దారుణంగా ఒక తప్పు చేస్తే శిక్షించవచ్చు, కానీ ఇలాగ కక్షపూరితంగా ఇబ్బంది పెట్టకూడదు అన్నది ఆ ఉద్దేశంతో ఆయన కలడం. అలాగే ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అని చెప్పి కలిసి ప్రయాణం చేస్తానని చెప్పడం. అదే రోజునే ఆయన బీజేపీ కూడా మాతో కలిసి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఎన్డీఏలో పొత్తులో ఉన్నాం కాబట్టి బీజేపీ మాతో ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా వైసీపీని దించాలి కాబట్టి తెలుగుదేశం కూడా కలిసి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేస్తూ ప్రకటన చేస్తున్నారు. సరే, అప్పుడున్న హీట్లో ఆ ప్రకటన చేశారు, కానీ ఈ రోజున కింది స్థాయిలో కేడర్ని కలపడం అనేది సాధ్యం కావటం లేదా? ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారే ఎవరైతే తెలుగుదేశం పార్టీతో కలిసి శైలి అవుతారో, తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయత్నం చేస్తారో వారికి మాత్రమే టికెట్లు దక్కుతాయి అని చెప్పి హెచ్చరిక స్వరంతో చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే అది కార్యకర్తల మధ్యలో ఉన్న ఇబ్బందులు కాదండి. ఆశావహులు ఉంటారు కదా, ఎప్పుడైతే మన పొత్తు అనగానే చాలామంది యాస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పారు తప్ప క్యాడర్ విషయంలో ఎక్కడా ఇబ్బంది రాలేదండి. ఎందుకంటే నేను చిత్తూరు నియోజకవర్గం సమన్వయకర్తగా వెళ్ళాను, జిల్లా సమన్వయకర్తగా 13 జిల్లాలు చేసినప్పుడు నేను అక్కడ చూశాను. ముక్తకంఠంతో టీడీపీ వాళ్ళు కూడా, మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా స్వాగతించడం. అలాగే తెలుగుదేశం జనసేన క్యాడర్లో కూడా ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నేను చూడాల. ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా ఉంటే నేను కంటెస్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, నా సీటు తెలుగుదేశంకి పోతే అప్పుడు మాట్లాడవచ్చు కదా. అలాంటివి వస్తే వాళ్ళందరినీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే లాంగ్ టర్మ్ మనం ఆలోచించాలి తప్ప షార్ట్ టర్మ్ కాదు. ఎందుకంటే ఇప్పటికి తెలుగుదేశమే కాదు కదా, ఇంకా బీజేపీ కూడా ఉందనుకోండి, మళ్ళీ ఇంకా కొన్ని సీట్లు తగ్గుతాయి, కొద్దిగా ఇబ్బందులు. అంటే ఆశావహుల మధ్య ప్రజల మధ్యలో కానీ రాకపోతే ఈ రోజున అధికార పార్టీని ఢీకొనాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు ముందు ఈ ఇంటర్నల్ గొడవలకి అసలు ఈ పొసగనటువంటి పొత్తుతో కష్టపడుతున్నారా అంటే ఏమంటారు? లేదండి, అది పొసగనటువంటి పొత్తు అని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి పైకి వస్తున్నాయి. మొన్న వైష్ణవ్ గారు చెప్పారు 52 ఎకరాలు రైల్వే జోన్ గురించి స్థలం అడిగితే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అని. రైల్వే జోన్ ఇవ్వలేదని చెప్పి నిందించిన వైసీపీ ప్రభుత్వం ఇవాళ చెప్పాలి కదా, రైల్వే జోన్కి స్థలం ఇవ్వలేదు అంటే ప్రభుత్వం తప్పు. అలాగే ప్రతి విషయం కూడా ఈ వెనుకబడిన తరగతుల జిల్లాలకు రావాల్సిన నిధుల గురించి కానీ, లేకపోతే ఏ విషయంలోనైనా సరే రాష్ట్రం కేంద్రాన్ని డిమాండ్ చేయాలండి. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, మన రాష్ట్రం తరపున ఒక అఖిలపక్షం వేయండి, కేంద్రం వెళ్ళి మనం నిలదీద్దాం, కేంద్రాన్ని అడుగుదాం, నిలదీద్దాం, రిక్వెస్ట్ చేద్దాం అన్నీ చెప్పారు. కానీ వీళ్ళు చేయలేదు. ఎందుకంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదు. అఖిలపక్షం మోడీ గారైనా పిలుస్తారు, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అఖిలపక్షం అంటే నచ్చదానికి. కాబట్టి